హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత ఛానల్. సొరకాయతో మంచూరియన్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సొరకాయని ముందుగా శుభ్రంగా కడిగి పైన పొట్టును తీసి లోపలున్న ఈ గుజ్జును కూడా ఈ విధంగా తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న వాటర్ మొత్తమును ఈ విధంగా తీసివేసి మిక్సింగ్ బౌల్లోనూ వేసుకోవాలి. వాటర్ మొత్తం తీసిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ వేసి 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోనూ వాటర్ ఉన్నట్లు అనిపిస్తే 2-3 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని ఈ విధంగా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా ముద్ద వచ్చిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్గా చుట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. కడాయిలోనూ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చుట్టుకున్న బాల్స్ను వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వీటిని గ్యాస్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మిగతా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యే లోపల ఒక బౌల్లోనూ 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ వేసి లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి. ఫ్రై అయిన బాల్స్ని తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. కడాయిలోనూ 1 స్పూన్ ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసుకున్న తెల్లుల్లిపాయ ముక్కలను, అల్లం ముక్కలను, అదేవిధంగా కొద్దిగా పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ సోయా సాసు, 2 స్పూన్లు రెడ్ చిల్లీ సాసు, 3 స్పూన్లు టమాటా కచ్చాప్, 1 స్పూన్ సిజ్వాన్ చట్నీ, 1/2 స్పూన్ సాల్ట్ వేసి మొత్తం సాసులన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని కలిపి ముందుగా తయారు చేసుకున్న కార్న్ఫ్లోర్ లిక్విడ్ని వేసుకొని కలుపుకుంటూ ఇలా చిక్కగొచ్చిన తర్వాత ముందుగా తయారు చేసిన సొరకాయ బాల్స్ను వేసుకొని కలుపుతూ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. యమ్మీ యమ్మీ సొరకాయ మంచూరి రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.